మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను 9 గంటలుగా విచారణ చేస్తోంది సిట్. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి నిందితులను విచారించారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. మాజీ ఎమ్మెల్యే పాలిట్ రోహిత్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సమాచారం. ఫామ్ హౌస్ లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రితేష్ రెడ్డి చెప్తేనే కాల్పులు జరిపారని నమిత్ శర్మ చెప్పినట్టు సమాచారం. లోపలికి వచ్చింది పోలీసులను తెలియక ఎవరో అటాక్ చేయడానికి వచ్చారేమో అనుకుని కాల్పులు జరిపినట్టుగా చెప్పారు నమిత్ శర్మ. నేను చూసుకుంటా కాల్చు అని రితేష్ రెడ్డి చెప్పాడని నమిత్ శర్మ విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులను 9 గంటలుగా విచారణ చేస్తోంది సిట్. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చే నిందితులను విచారించారు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. మాజీ ఎమ్మెల్యే పాలిట్ రోహిత్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని తెలిసింది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. అక్షయ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ 9 గంటలుగా కొనసాగుతోంది. మరొక అరగంటలో ఈ విచారణ కూడా ముగియనుంది. అయితే ఈరోజు నిందితుల్ని విడివిడిగా విచారించారు, అదే ముగ్గురు నిందితుల్ని కలిపి కూడా విచారించారు. అయితే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ రోజు జరిగింది డ్రగ్ పార్టీ కాదు, అక్కడ డ్రగ్గే లేదు, ముఖ్యంగా ఫ్యామిలీ పార్టీ జరిగింది అని రోహిత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా నమిత్ శర్మను కూడా విచారించినప్పుడు తన పైన డ్రగ్స్ కేసుతో పాటు ఎన్డీపీఎస్ కేసుతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా నమిత్ శర్మపై ఉంది, తనే కాల్పులు జరిపాడు. అయితే రితేష్ రెడ్డి గన్ తీసుకొని తను కాల్పులు జరపడానికి ముఖ్య కారణం రితేష్ రెడ్డి గన్ ఓపెన్ చేయమని చెప్పాడు, అందుకే నేను కాల్పులు జరిపాను. ఈవెన్ ఫామ్ హౌస్ లోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చినటువంటి వాళ్ళంతా సివిల్ డ్రెస్ లో ఉండడం, పోలీసులు అని తనకు తెలియదు, అందరూ మా పైన దాడి చేయడానికి వచ్చారేమో, ముఖ్యంగా నాకు తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, వచ్చినటువంటి వాళ్ళు బిగ్గరగా అరుస్తూ వచ్చారు కాబట్టి తమపై ఏదైనా అటాక్ జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను కాల్పులు జరిపాను అని చెప్పి నమిత్ శర్మ చెప్తా ఉన్నాడు. రితేష్ రెడ్డి కూడా పక్కనే ఉండి తూ ఫైర్ కరో మై దేఖ్లేతు అని చెప్పడంతోనే నేను గన్తో ఫైర్ చేశాను అని నమిత్ శర్మ చెప్తా ఉన్నాడు. మరోవైపు రితేష్ రెడ్డి తన గన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే దానిపైన కూడా రితేష్ రెడ్డిని ప్రశ్నించారు, దానికి మాత్రం మౌనంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకోకుండా ముందు, అంటే ఈ రోజు ముందు ఎప్పుడైతే కేసు నమోదైందో శంషాబాద్ రూరల్ పిఎస్లో ఒక సిట్ని ఏర్పాటు చేసిన తర్వాత రెగ్యులర్గా సిట్ కూడా సమావేశమైంది. సిట్ అధికారులు కూడా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు ఫామ్ హౌస్లో మొత్తం 11 మంది ఉన్నారు, ముగ్గురు మాత్రమే రిమాండ్కి వెళ్ళారు. మిగతా 8 మంది నిందితుల్లో మరొక ముగ్గురికి పాజిటివ్గా కూడా డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. అయితే నిందితుల్ని కూడా కొంతమందిని పిలిచి విచారించారు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ రోజు ఫామ్ హౌస్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, డ్రగ్ పార్టీ అని మీకు ముందే తెలుసా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ని తీసుకోవాల్సి వచ్చిందా అనే దానిపైన ఇప్పటికే నిందితుల నుంచి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ను ఈ ముగ్గురు నిందితుల ముందు నుంచి కూడా ఈరోజు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు శంషాబాద్ రూరల్ పిఎస్కు తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి శంషాబాద్ డీసీపీ అదేవిధంగా చేవెళ్ళ డీసీపీ ఇద్దరు విచారించారు. మధ్యాహ్నం తర్వాత ఫ్యూచర్ సిటీ సిపి కూడా ఇక్కడికి సుధీర్ బాబు ఇక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ ముగ్గురు నిందితులను సిపి కూడా విచారించారు. అయితే అక్కడ ఈ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీలో రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది, అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అభిషేక్ సింగ్ ఎవరు అనే దానిపైన కూడా వివరాలను సేకరించారు. ఇప్పటికే అభిషేక్ సింగ్ ఎవరు, తన డ్రగ్ మూలాలను కూడా సిట్ ఇప్పటికే ఆధారాలు కొన్ని సేకరించింది. అభిషేక్ సింగ్ ద్వారా ఎక్కడ డ్రగ్స్ ను తీసుకొని ఉన్నారు, ఫామ్ హౌస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్టీకే డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే గతంలో జరిగినటువంటి డ్రగ్ పార్టీల విషయంలో కూడా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా, అంటే ఎంటైర్ అభిషేక్ సింగ్ కు సంబంధించినటువంటి డ్రగ్ నెట్వర్క్ పైన కూడా కూపీలాగుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఫామ్ హౌస్ పార్టీలో ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, కస్టడీ విచారణకు ముందు జరిగినటువంటి దర్యాప్తు ఆధారంగా మరొక 4 పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ డ్రగ్ పెడ్లర్లతో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి లింక్లపైన సిట్ అధికారులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. సో గతంలో కూడా కొన్ని ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పలుసార్లు డ్రగ్ పార్టీలు కూడా జరిగినట్లుగా భావిస్తున్నారు. కాబట్టి పోలీసులు ఈ 4 ఎవరైతే డ్రగ్ పెడ్లర్లు ఉన్నారో వీళ్ళ ద్వారా బయటపడినటువంటి లింకులు కానీ, లేకపోతే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి లింకులు ఏవైనా బయటపడే అవకాశం